హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఏంటంటే సండే రోజు సడన్గా అనుకున్నాం అనమాట, ఐకే వెళ్దామని. ఇంట్లో కొన్ని అవసరమైనవి ఉన్నాయి, క్యాండిల్స్, మ్యాట్లు అట్లా తెద్దామనేసి వెళ్ళాము. అంటే ప్లాన్ ఏం చేసుకోలేదు, సడన్గా లంచ్ చేసుకున్నాక అనుకొని వెళ్ళామన్నమాట. ఇంకా లంచ్ చేసినాకైతే 3:30 3:40కి అట్లా బయలుదేరి వెళ్ళాము. ఇంకా తర్వాత డ్రైవ్ చేద్దురా అనేసి అంటున్నారు అనమాట మా వారు. నేను చెయ్యనులే అనేసి అన్నాను. ఇంకా సరేలే అని మా పాప చేస్తుంది డ్రైవింగ్ అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఆల్మోస్ట్ 4:30కి వస్తే ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. అక్కడ ఐకియాలో షాపింగ్ త్వరగానే చేసాం, కానీ ఇంకా తర్వాత అక్కడే హోటల్కి వెళ్ళామన్నమాట డిన్నర్కి. ఇంకా అక్కడే దుర్గం చెరువు దగ్గర అక్కడ అట్లా తిరిగి టైంపాస్ చేసామన్నమాట. ఇదైతే ఐకియా 4 years బ్యాక్ వెళ్ళాను నేను. కొన్ని ఇంట్లో కావాల్సినవి ఎక్కువ, అంటే ఫ్లవర్ వాజులు అవి నేను ఇక్కడే తెచ్చాను అనమాట. ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్లో మాత్రం 2 times వెళ్ళా. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఇంకా ఐకియా తెలిసిందే కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అన్నీ అయితే షూట్ చేయలేదు, కొన్ని నాకు నచ్చిన ఐటమ్స్ వరకు షూట్ చేసా. నాకు యూనిట్ బాగా నచ్చింది. అంటే ఇట్లా మా బార్ కౌంటర్లో కూడా ఇట్లా ఉంది స్టాండ్ టైపు. ఇక్కడ ఏంటంటే మొత్తం బాక్స్ ఉంది, బాగానే ఇది కాస్ట్ కూడా బాగానే ఉందన్నమాట. 19,100 రూపాయలు ఉంది ఇది. ఈ కౌంటరు మనం ఓపెన్ చేయడంతో లైట్ వస్తుంది. ఇంకా చాలా నచ్చినాయి దీనిలో అయితే. ఒక బెడ్రూమ్ అయితే చాలా బాగా నచ్చింది, మొత్తం బ్లాక్ కలర్లో డిజైన్ చేశారు, బాగా అనిపించింది. అది కూడా వస్తుంది, చూస్తూ ఉండండి. మా పిల్లలు అయితే అక్కడ ఐకియాలో ఏ డిజైన్ చూసినా ఎంత బాగా డిజైన్ చేశారు. చిన్న రూమ్స్లో ఎంత బాగా డిజైన్ చేశారు. మనం అంత ప్లేస్ పెట్టుకొని సింపుల్గా చేసుకున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారనమాట మా హౌస్ని చూసి. ఇంకా మా వారు ఏమంటున్నారంటే అవన్నీ డెలికేట్గా చేస్తారు, చిన్న స్పేసెస్లో చేస్తారు, అంటే అంత స్టాండర్డ్ ఏమి ఉండదు అనేసి మా వారు అంటున్నారనమాట. సో మనం వుడ్ వర్క్లో చేయించుకున్నది వేరే ఉంటుంది, ప్లైవుడ్తో చేయించుకున్నది వేరే ఉంటుంది కదా అనేసి కొన్ని మొత్తం షూట్ చేయలేదు, కానీ కొన్ని ఏరియాస్లో అయితే నాకు షూట్ చేశాను. ఇక్కడైతే నాకు ఒకటి ఇది బాగా నచ్చింది, ఫ్రూట్స్ కానీ ఆనియన్స్ కానీ వేసుకోవడానికి అని. ఆల్రెడీ అన్నీ కొంటూ ఉంటే పాతవన్నీ ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే మళ్ళీ తీసుకొని కూడా మళ్ళీ అక్కడ పెట్టేశాను అనమాట. కొన్ని అయితే బాగా డిజైన్ చేశారు కిచెన్స్. నాకెందుకు ఎక్కడికి పోయినా కిచెన్స్, డెకరేషన్ ఐటమ్స్ బాగా నచ్చుతాయి. మా పిల్లలైతే ఈ బెడ్స్ ఎంత బాగున్నాయి మమ్మీ, 20,000 30,000 చాలా బాగున్నాయి. మన ఇంట్లో ఏం 1 lakh పైన ఉన్నాయి, కానీ లుక్ వైజ్ ఇవి బాగున్నాయి కదా అంటున్నారు వైట్ కలర్లో. ఇంకా వాళ్ళైతే సెల్ఫీలు, స్నాప్స్ దిగుతానే ఉన్నారు మా పిల్లలైతే. ఇంకా పేరెంట్స్తో పాటు పిల్లలు వచ్చారైతే ఎంత ఆగం చేస్తున్నారో అసలు. అక్కడ పెట్టిన ఫర్నిచర్ అంతా ఒకటే ఇది చేస్తున్నారు. నాకైతే కోపం వస్తుంది అట్లా చేస్తే పిల్లలు. ఇంకా పిల్లలంటే అంతే, కానీ ఏమో ఇంకా నా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా, నాకు ఇంకా చిన్నపిల్లలు గొడవ చేస్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది, అంటే అలవాటు తప్పిపోయినట్టు అనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ అయితే నాకు మస్తు నచ్చిందనమాట. మొత్తం బ్లాక్ కలరు లైటింగ్ ఇచ్చారు. చాలామంది వీడియో తీస్తున్నారు ఈ బెడ్రూమ్ని, నాకైతే బాగా అనిపించింది. అటు సైడ్ కూడా టీవీ యూనిట్ ఉంది, కాకపోతే అక్కడ జెంట్స్ ఎక్కువ ఉన్నారనేసి నేను ఇటు సైడ్ షూట్ చేయలేదు. ఇట్లా ఉందన్నమాట, మొత్తం బ్లాక్ కర్టన్స్, బ్లాక్ టీవీ, బ్లాక్ బెడ్ వేశారు, దానికి వైట్ లైటింగ్ ఇచ్చారు, బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ మా ఇంట్లో ఉన్నాయి. ఫస్ట్ ఐకియా స్టార్ట్ అయినప్పుడు తెచ్చాము. ఈ డాల్ఫిన్, ఎలిఫెంట్, ఈ వైట్ బొమ్మ ఇవన్నీ ఉన్నాయి మ్యాక్సిమం మా ఇంట్లో అయితే. అప్పుడప్పుడు ఇంకా వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ బాక్స్ అయితే ఫస్ట్లో బాగా నచ్చి తెచ్చాను. ఇంకా మా పాప స్కూల్కి తీసుకెళ్తుంటే కామెంట్ చేస్తున్నారు అనేసి ఒక 1 week తీసుకెళ్ళింది అంతే, ఇంకా తర్వాత తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకైతే అసలు ఏమీ కొన్నట్టే అనిపించలేదు, కానీ బిల్ అయితే బాగానే అయింది. ఇక్కడైతే కొంచెం ఏదన్నా స్నాక్స్ తిందామనేసి వచ్చాము. ఇంకా మళ్ళీ ఆన్ ది వే కూడా ఇంకా డిన్నర్ చేద్దాంలే అనేసి వచ్చాము. కర్టన్స్ తీసుకుందాం, మెయిన్ అయితే కర్టన్స్ కోసం వచ్చాము. ఆల్రెడీ ఒక సెట్ ఉంది, అప్పుడు గృహప్రవేశం అప్పుడు హడావుడిగా చేయించాము. ఈసారి కొంచెం డీసెంట్గా తీసుకుందాము కలర్. అప్పుడేమో మ్యాచింగ్ తీసుకున్నాం అనమాట, స్కై బ్లూ రూముకి స్కై బ్లూ కర్టన్స్, పింక్ రూమ్కి పింక్ కర్టన్స్ అట్లా తీసుకున్నాము. ఈసారి అయితే మళ్ళీ సెలెక్ట్ చేద్దామంటే అంతేం బాగా అనిపించలేదు, అందుకే వైట్ కలర్ తీసేసుకొని వచ్చేసామన్నమాట.
ఇక్కడైతే ఫ్లవర్ వాజులు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ, కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా క్యాండిల్స్ అయితే అన్ని ఫ్లేవర్ క్యాండిల్స్ తీసుకున్నాను. ప్లస్ ఆ క్యాండిల్స్ పెట్టే స్టాండ్స్ కూడా తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. ఇట్లా బాగానే పడినాయి ఇవైతే కాస్ట్. దేవుడి రూమ్ ముందు పెడదాంలే అనేసి ఇంకెక్కడైనా స్టిక్ చేయొచ్చు కదా అని మ్యాట్స్ కూడా కొన్ని పాడైనుండే, సో మ్యాట్స్ కూడా తీసుకున్నాను అనమాట. మ్యాట్స్ అయితే కొంచెం బాగానే కాస్ట్లీ ఉంటాయి కానీ చాలా రోజులు వస్తాయి అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ 7 అయిపోతుంది. మేము 5కి వచ్చాము. 2 అవర్స్లో షాపింగ్ అయిపోయింది. నైట్ వ్యూ బాగుంది కదా అనేసి పెట్టి కార్లో పట్టట్లేదు అనమాట. 2 సీట్లు ఫోల్డ్ చేసినా సరే ఈ ఫ్రేమ్ పట్టట్లేదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉంది, మేమే కన్స్ట్రక్షన్ చేసాము, సో వాళ్ళకి ఇద్దాం గిఫ్ట్ అని తీసుకొని వచ్చామన్నమాట. నైట్ వ్యూ బాగుంది కదా అనేసి ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేశాను అనమాట. నాకు ఇట్లా నైట్ పూట మంచిగా అనిపిస్తుంది. నాకైనా మా పిల్లలకైనా ఇట్లా నైట్ అంటే మరీ లాంగ్ కాదు కానీ సిటీ వరకు ఓకే అనిపిస్తుంది ఎంజాయ్ చేయడానికైతే. తర్వాత అయితే దుర్గం చెరువుకి వెళ్దామంటే అక్కడ ఏముంటుంది, ఏముండదు అంటున్నారు మా వారు. అయినా సరే వెళ్దాం ఒకసారి జస్ట్ అలా అనేసి అంటున్నాము. ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోయిందిలే అనేసి, ఇంకా 20 డేస్ నుంచి అయితే పిల్లలకి నాన్ వెజ్ తినిపించట్లేదు కదా అనేసి సరే తిందాం అనేసి వచ్చామన్నమాట. ఇక్కడ అంకాపూర్ చికెన్ అనేసి బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ 3 టైమ్స్ తిన్నాము. కాకపోతే చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకా అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకి నచ్చిద్ది. ఫస్ట్ అయితే పాయ సూప్ చెప్పాము. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నీ కలిపి వస్తాయి కదా స్టార్టర్స్, ప్రాన్స్, మటను, చికెను, ఫిష్ అది చెప్పాము. ఇక్కడ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ చెప్పాము. ఇంకా అసలు ఇన్ని తినలేకపోయామన్నమాట. కొన్ని పార్సిల్ చేయించి ఇంటికి వచ్చేసాము. ఇంకా రైస్ ఐటెం కూడా ఏం చెప్పాల, ఓన్లీ స్టార్టర్స్ చెప్పాము. ఆ స్టార్టర్సే మిగిలిపోయి ఇంటికి తెచ్చామన్నమాట. అసలు అన్నీ తినలేకపోయామన్నమాట. చాలా రోజుల తర్వాత బ్రేక్ వచ్చినాక నాన్ వెజ్ తినడం కదా. ఇంకా నైట్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే మేమే అనమాట 7:30 లోపు వచ్చింది. అప్పుడు అంత అయితే జనాలు లేరు హోటల్ అయితే, ఇంకా నార్మల్గా ఉండే. ఇంకా తర్వాత అయితే బయలుదేరాము. ఇంకా 8:15కి ఇంకా అట్లా కొంచెం దుర్గం చెరువు అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా బయటకు వస్తే ఐస్ క్రీమ్ తినకుండా వెళ్తానా, అసలు వెళ్ళే ప్రసక్తే ఉండదు. నేనైతే ఇంకా న్యాచురల్స్లో అయితే సీతాఫల ఐస్ క్రీమ్ చాలా నా ఫేవరెట్. ఇంకా క్రీమ్ స్టోన్లో అయితే నట్స్ ఓవర్లోడ్ అనమాట. ఇక్కడైతే దగ్గరలో నాకైతే క్రీమ్ స్టోన్ కనపడలేదు. అందుకని న్యాచురల్స్లో తీసుకొని, కార్ పార్కింగ్ లేదనేసి తీసుకొని కార్లోనే కూర్చొని తింటున్నాను అనమాట. మా వారికి కూడా తెచ్చాను సీతాఫల్. పిల్లలిద్దరు వచ్చేసి పక్కనే వేఫీస్ ఉంటే ఆ వేఫీస్ తీసుకొని తిన్నారనమాట. ఇంటికి వచ్చినాకైతే 10:30 అయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. ఏం తెచ్చాను అనేది చూపిస్తున్నాను. 4 కర్టన్స్ తెచ్చా వైట్ కలర్వి. ఇది వచ్చేసి మాకు 6,000 పడినాయి 4 కర్టన్స్. ప్యూర్ వైట్ అనమాట. పిల్లల రూమ్లోకి మా రూమ్లోకి అని తెచ్చాను. చాలా బాగుంది క్లాత్ అయితే. అంటే మరీ వెయిట్లెస్ జూట్ క్లాత్ అంటాం కదా, అట్లా ఉందన్నమాట. ఎందుకో కొంచెము బెడ్రూమ్స్లో అట్లా కొంచెం డీసెంట్గా లైట్ కలర్స్ ఉంటే బాగా అనిపిస్తుంది. ప్లస్ సామాన్లు కూడా ఎక్కువ లేకుండా రూమ్లో తక్కువ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ వాజ్ కూడా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ది డైనింగ్ మీదకి పెడదామనేసి. అంతకుముందు ఫ్లవర్ వాజ్ ఏమైందంటే దాంట్లో రాళ్ళు వేసాను షోగా ఉంటాయని. ఆ రాయి వేయడంతో ఇట్లా క్రాక్ వచ్చి పగిలిపోయింది అనమాట. ఇవి వచ్చేసి గాజు బాటిల్స్ డ్రై ఫ్రూట్స్ కని తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి, కొన్నిటికి మూతలు లేవన్నమాట. ఏంటంటే బాగుంది కదా అని చేద్దామని ఇట్లా మిర్రర్ లాగా స్టిక్ చేయాలన్నమాట. ఒక షేప్లో మనకి ఆ బాక్స్ మీద ఇచ్చారు. సో మనకి ఇవి వచ్చేసి 2 ప్యాకులు ఇచ్చి, అంటే 20 మిర్రర్స్ డైమండ్ షేప్లో ఉంటాయి. అది మొత్తం చేసి నాకు కూడా చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి చెప్పా కదా దేవుడి రూమ్ ముందు ఇట్లా హ్యాంగ్ చేయడానికి తెచ్చాను అని, క్యాండిల్స్ పెట్టడానికి ఇవన్నమాట. దేవుడి రూమ్ ముందు అవి క్యాండిల్స్ పెట్టి హ్యాంగ్ చేయడానికి ఆ బ్లాక్ ఇవి 2 తెచ్చానమాట. మనకి దీపం ఆరిపోకుండా మొత్తం క్లోజ్డ్ ఉంటుంది బాక్స్ టైపు. ఇంకా తర్వాత అయితే స్మెల్ క్యాండిల్స్ చాలా తెచ్చాను. ఇంకా అన్ని ఫ్లేవర్స్ తెచ్చానమాట. స్మెల్ క్యాండిల్స్ వచ్చేసి ఇంకా ఇంకొకటేమో స్టూల్ తెచ్చాను. ఇవైతే మ్యాట్లు ఒక 3 తెచ్చాను. ఆల్రెడీ మ్యాట్స్ ఒక 15 వరకు ఉన్నాయి మా ఇంట్లో. ఒక సెట్ ఉతుకుతూ ఉంటే ఒక సెట్ వేస్తాను. ఇంకా ఒక 4-5 అయితే పాడైనాయి అనేసి ఒక 3 తీసుకున్నాను. 2 అయితే ఇవైతే డస్ట్బిన్ లాగా వాడచ్చు, ఫ్లవర్ వాజ్ లాగా వాడచ్చు. ఆ పక్కనున్న వైటివి ఇవైతే ఫోటో ఫ్రేమ్స్ 5 తెచ్చాను అనమాట. సో మనం ఫోటో సైజు పెడితే ఇంకా వాళ్ళు
ఈ ఫ్రేమ్లో పెడతారనమాట. ఎక్కువైతే బ్లాక్ ఫ్రేమ్స్ ఉన్నాయి మా ఇంట్లో, అందుకనేసి పిల్లలు వైట్ తీసుకుంటా అంటే వైట్ తీసుకున్నాము. ఇవన్నీ ఇంకా ఇంట్లో చాలా వర్క్ చేయడానికి, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేయడానికి కూడా ఒక వాల్ లాగా డిజైన్ చేయాలన్నమాట. ప్రస్తుతం అయితే ఇది వచ్చేసి మేము కట్టేము ఇల్లు, నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ గృహప్రవేశానికి వైట్ వాల్ వెనక సీనరీ బ్లూ కలర్ బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవి తీసుకున్నాను. ఇవి డైనింగ్ మ్యాట్స్ ఒక 6 తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 380 పడింది. డైనింగ్ మ్యాట్స్ కూడా 2 సెట్స్ ఉంటాయి అన్నమాట. ఒక సెట్ వచ్చేసి 10 డేస్ ఉంచుతా, ఇంకో సెట్ వచ్చేసి క్లీన్ చేసేటప్పుడు ఇంకా 10 డేస్ ఉంచుతా అనమాట. అలా ఏవైనా 2 సెట్స్ పెట్టుకుంటా, కర్టన్స్ అయినా మ్యాట్స్ అయినా ఏవైనా. ఇది అనమాట సింపుల్ షాపింగ్ ఐకియాలో అయితే. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.